నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, ఏదైతే అఖండ తాండవం రిలీజ్ వెనుక చాలా శక్తులు ప్రయత్నించాయి ఆపడానికి కావచ్చు, లేదా దానికి ఉన్నటువంటి ఒక క్రేజ్ని తగ్గిస్తానికి కావచ్చు అని చెప్పి చాలా వరకు ఇప్పటికీ అర్థమైపోయింది. ఇప్పుడు రిలీజ్ తర్వాత కూడా మళ్ళీ దీనిపైన మళ్ళీ కోర్టుకు వెళ్ళడం, కంటెంట్ ఆఫ్ కోర్ట్ అని చెప్పేసి మళ్ళీ దీన్ని తీసుకెళ్ళడం, ఇలాంటి ఎన్నో రకాలు జరుగుతున్నాయి. వాస్తవానికి కొంత డిలే జరగడంతోనే సినిమాపై కొంత హైప్ తగ్గడం కావచ్చు, లేదా ప్రేక్షకులు ఎవరైతే ఉన్నారో టికెట్ తీసుకున్న తర్వాత మళ్ళీ షో పడుతుందా లేదా అనే దాని మీద కొంత స్లో బుకింగ్ ఉన్నట్టు మనకు కనిపిస్తుంది. సో కొంత బోయపాటి గారి తప్పిదాలు అనేది ఒకటి రెండు దగ్గర కనిపిస్తుంది, కొంత లైనప్ కొద్ది డిఫరెంట్గా ఉందన్నది అది వాస్తవం పక్కన పెడితే కొంత ట్రిమ్ చేసుకుంటే అది ఓకే అయిపోతుందని చెప్పేసి అంటున్నారు. కానీ ఎందుకు అఖండ తాండవం పైన ఇన్ని శక్తులు? వాస్తవానికి సినిమాలో ఉండే శక్తులు అనేది వేరు, కానీ బయట దానికన్నా మించిన శక్తులే పనిచేసాయని చెప్పేసి ఇప్పుడు మనకు అర్థమవుతుంది. సో ఎందుకు అఖండ తాండవానికి ఇంత ఆటంకాలు అంటే ఏం చెప్తారు? అంటే అఖండ 2ని దెబ్బ కొట్టాలనే ప్రయత్నాలు వాళ్ళు చాలా వరకు సక్సెస్ అయ్యారు. ఎందుకంటే ఈ సినిమా 5వ తారీఖు రిలీజ్ అయ్యి ఉంటే ఆ వేడిలో ఈ సినిమా దాదాపు 150 కోట్లు కలెక్ట్ చేసి ఉండేదండి. ఫస్ట్ డే కలెక్షన్స్ పరంగా అంత వేడి హైప్ వచ్చేసి ఉంది. ఆ తర్వాత ఎప్పుడైతే దీనికి దెబ్బ పడిందో ఖచ్చితంగా మళ్ళీ నిన్న కేసు పట్టడంతో బుకింగ్స్ ఓపెన్ అయినాయి. 11 గంటలకు ఓపెన్ అయినాయి. టక బుకింగ్ జరుగుతున్న టైంలో మళ్ళీ ఎవరో కేసు వేయటం, ఇంత రేట్లు పెట్టారని జీవోని సస్పెండ్ చేస్తూ కోర్టు కూడా ఆ జీవోని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. దాంతో చాలామందికి అసలు డబ్బులు వెనక్కి వస్తాయా, షోలు పడతాయా లేదా ఈ మీమాంస. రేపు బుక్ చేసుకుంది, ఇవాళ బుక్ చేసుకుందాం అనుకున్న వాళ్ళు కూడా షోలు పడకపోతే ఏంటి పరిస్థితి, ఇప్పటికీ ఆ డౌట్ ఉంది. చాలా మంది కొంతమంది అమౌంట్ లాస్ అయిపోయారు డిసెంబర్ 5వ తారీఖున. అప్పుడు కూడా కొంత జరిగింది. ఇప్పుడు కూడా వాళ్ళకి టికెట్ కొంటే మళ్ళీ డబ్బులు మనకు రావేమో అని భయంతో బుక్ చేసుకోవట్లా. ఇది ఒక సినిమాకి ఇట్లాంటి పరిస్థితి రావడం అనేది చాలా దారుణం అని చెప్పొచ్చు. ఇంకొకటి ఏంటంటే ఇవాళ మళ్ళీ కంటెంట్ ఆఫ్ కోర్ట్ అన్నారు. అంటే నిన్న వాళ్ళు కోర్టు జీవో ఇచ్చింది, సస్పెండ్ చేస్తూ ఇచ్చిందండి. ఇచ్చినప్పుడు మనకు ఉత్తర్వులు అందాలి కదా. ఇప్పుడు ఫిల్మ్ ఛాంబర్కి అందాలి, మన ఎఫ్డీసీకి అందాలి, తర్వాత గవర్నమెంట్కి అందాలి. జీవో ఇచ్చిన వాళ్ళకి ఇస్తేనే కదా జీవో నిలుపుదల చేయాలంటే. సస్పెండ్ చేస్తున్నట్టు వస్తే అఫీషియల్గా రావాలిగా. టీవీలో వార్తలు చూసి వాళ్ళు చేస్తారా? అది జరగదు కదా. వాళ్ళకి అందలేదు, షోలు వేశారు. ఈరోజు దాన్ని షోలు పడిపోవడంతో కంటెంట్ ఆఫ్ కోర్ట్ అంటారు. కంటెంట్ ఆఫ్ కోర్ట్ అంటే మీకు ఆధారాలు ఏంటి? కంటెంట్ ఆఫ్ షోలు పడినాయో లేదో కూడా కొంతమందికి ఆ డబ్బులు ఆ టికెట్ లేకుండా కూడా షోలు వేసి ఉండొచ్చు. ఇప్పుడు షోలు పట్టడానికి మరి బుక్ మై షోలో ఓపెన్ చేశారు, జరిగినాయి. ఇలాంటివన్నీ ప్రూఫ్స్ ఉండాలి కదా. ముందు కంటెంట్ ఆఫ్ కోర్ట్ అనే దాన్ని ప్రూవ్ చేయాలంటే ముందు ప్రూఫ్స్ ఉండాలి. అది ఇవాళ షోలు పడిన వాటిని తీసుకొచ్చి ఇది కూడా కంటెంట్ ఆఫ్ కోర్ట్ అంటే ఆ టైం తర్వాత ఏమన్నా వాళ్ళు ఆ రేటుకి అమ్మితే మీకు ఇబ్బందికరం. అంతేగాని జీవోని సస్పెండ్ చేస్తూ అంటే జీవోలో ఉన్నదేంటి, రేట్లు పెంచుకోమని 600 రూపాయలు చేయమని. అంతేగాని షోలు క్యాన్సిల్ చేయమని చెప్పలేదుగా. జీవోని సస్పెండ్ చేసిందంటే 600 రూపాయలు పెట్టొద్దు అన్నప్పుడు మామూలు రేట్లకే అమ్ముకుంటారు. ఆ తర్వాత అలా అమ్మినారంట, చాలామంది అమ్మారంటున్నారు. ఆ తర్వాత అది కూడా జరిగింది. కానీ గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళిన తర్వాత గవర్నమెంట్ మళ్ళీ దాని మీద ఇది చేస్తే తప్ప అలా చేయటం లేదు. అలాగే ఈరోజు కంటెంట్ ఆఫ్ కోర్ట్ అంటానికి కూడా కోర్టులో ఇప్పుడు విచారణ జరగబోతుంది. ఇంత హడావుడి జరుగుతుంటే టికెట్ల మీద ప్రభావం పడదాది. ఎవరికాళ్ళు మనం బుక్ చేసుకోవడం ఎందుకు? ఇదేదో సర్దుమడిన తర్వాత సినిమా మీద దెబ్బ కొట్టాలనే ప్రయత్నాలు సక్సెస్ అయ్యారు వాళ్ళు. అదే 5వ తారీఖు సినిమా రిలీజ్ అయ్యి ఉంటే 150 కోట్లు వచ్చిండేవి. ఇప్పుడు 100 కోట్లకి వచ్చే అవకాశం ఉంది. మరి శనివారం ఆదివారం కలెక్ట్ చేసుకుంటే కనీసం 250 కోట్లకి ఈ 3 రోజులు వచ్చే అవకాశం అయితే ఉందండి. సో వాస్తవానికి ఇప్పుడు ఈ కేసు పెట్టింది కూడా ఒక రెడ్డి సామాజిక వర్గం సంబంధించినటువంటి ఒక వ్యక్తి అని చెప్పేసి అంటున్నారు. సో ఏపీలో రాజకీయ పరంగా కూడా అలాంటి సామాజిక వర్గమే బాలకృష్ణ గారికి ఆపోజిట్గా నించున్న సంగతి తెలుసు. వాళ్ళు చాలా రకాల విమర్శలు కూడా చేస్తూ వస్తున్నారు. సో ఇప్పుడు ఆ సామాజిక వర్గం వల్లనే ఇప్పుడు ఇబ్బందుల అంటే ఏమంటారు? వాస్తవానికి ఆ సామాజిక వర్గంలోనే చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు బాలకృష్ణ గారికి, కానీ రాజకీయపరమైన శక్తులే దీని వెనక ఉన్నాయని చెప్పేసి అయితే కొంతమంది అంటున్నారు. మీరేమంటారు? అంటే సినిమాలో ఆ తరహా సన్నివేశాలు పెట్టి మనల్ని డ్యామేజ్ చేయడం కోసం రాజకీయపరమైన సన్నివేశాలు పెట్టి అనే భయం వచ్చి ఉంటుంది వాళ్ళకి. వాస్తవానికి బాలకృష్ణ గారు ఒక డైలాగ్ కొట్టారంటే ఖచ్చితంగా దాని ఇంపాక్ట్ చాలా పెద్దగా ఉంటుంది. సో ఇప్పుడు ఈ అఖండ తాండవంలో అది కాక అనంతపురం ఎమ్మెల్యేగా చేస్తున్నారంటే ఖచ్చితంగా ఏదో కడపను వాడారు. కడపలో అక్కడ డ్రగ్స్ దందాలో గంజాయి స్మగ్లింగ్ చేస్తున్నారనే సన్నివేశం ఉంది. అవన్నీ ఎవరన్నా చెప్పి ఉండొచ్చు. కడపలో ఇట్లా ఉందని చేస్తున్నారు, కడపలో రౌడీలను పెట్టారు, ఏం చేశారని చెప్తున్నారు కాబట్టి అనుకున్నాను కూడా వార్త అందిన తర్వాత దాన్ని ఆఫ్ చేయడానికి అవకాశం ఉంది. దీన్ని మనం దెబ్బేయాలి. పైగా ఆయన పాన్ ఇండియా హీరో అయిపోతున్నాడు, ఆయన ఎదుగుతున్నాడు, ఈయన ప్రభావం బాగా పెరిగిపోతే మనకు భవిష్యత్తులో ఇంకా ఇబ్బంది అవుతుంది అనే ఊహాగానాలు కావచ్చు. ఏదేమైనా
ఆ విషయంలో మాత్రం కొంత ఫైనాన్షియల్గా సినిమా వాళ్ళకి లాస్ జరిగిందని చెప్పొచ్చండి. నిర్మాతల పరంగా నిర్మాతలు సఫర్ అయ్యారు ఒక పక్క ఫైనాన్షియల్ ఇష్యూ వల్ల. ఆ ఫైనాన్షియల్ ఇష్యూ కారణం దాన్ని వాళ్ళని రెచ్చగొట్టు కూడా ఉండొచ్చు. ఎవరైతే ఈ రోజు సంస్థ ఉందో వాళ్ళని రెచ్చగొట్టు ఉండొచ్చు, అది జరిగి ఉంటుంది. వాళ్ళ ఇష్యూ సమస్య పోయిన తర్వాత మళ్ళీ ఇంకో కేసు వేయటం, మళ్ళీ అది అయిపోయిన తర్వాత ఇవాళ కంటెంట్ ఆఫ్ కోర్ట్ అని ఇంకోటి పడటం, రేపు ఇంకోటి వేయటం, జనం నోళ్ళలో అఖండ తాండవం అనేది నానుతుంది ఈ 2-3 రోజుల పాటు. అంతవరకు జరుగుతుంది కానీ టికెట్ కొనాలంటే భయం వేస్తుంది జనాలకి. అవును. అదే కాక మనం చూసుకుంటే గతంలో కూడా బాలకృష్ణ గారు ఒక్కసారి ఏదో అసెంబ్లీలో మాట్లాడినందుకే పూర్తిగా ఏపీ రాజకీయాలు అంతా షేక్ అయిపోయాయి. అటు జగన్మోహన్ రెడ్డి గారి దాకా జగన్మోహన్ రెడ్డిని సైకో అన్న ఒక్క పదాన్ని పట్టుకొని కంప్లీట్గా చాలా పెద్ద ఎత్తున రాజకీయం చేశారు. ఇప్పుడు ఖచ్చితంగా సినిమాలు అంతకు మించి ఉండబోతున్న సంగతి తెలుసుకొనే సినిమా పైన కావాలనే దాడి చేయిస్తున్నారు అనేది అర్థమవుతుంది. సో వాస్తవానికి దీన్ని రాజకీయ కుట్ర అనుకోవాలా, లేదంటే సినిమా కుట్ర అనుకోవాలా, లేదంటే మనకి ఇతర బయట వ్యక్తుల కుట్ర అనుకోవాలా అంటే ఏమంటారు? సినిమాకి రాజకీయాలకి సంబంధం దగ్గర అయిపోయిందండి. సినిమా వేరు రాజకీయం వేరు అని ఒకప్పుడు ఉండేది. ఇప్పుడు సినిమా రాజకీయం రెండు ఒకటి అయిపోయినాయి. ఎందుకంటే సినిమా నటులు రాజకీయాల్లోకి వస్తే మనకు మనుగడకే ముప్పు అనే ప్రమాదంగా అనే సంకేతాలు వెళ్ళిపోయినాయి. ఒక పవర్ స్టార్ విషయంలో కానీ, బాలకృష్ణ గారి విషయంలో కానీ, రేపు ఇంకో హీరో వస్తే అది సినిమా హీరోలు ఎవరో రాజకీయాల్లోకి రాకూడదా? ఇప్పుడు మిగతా హీరోలు కూడా అది ఇబ్బందిగా. ఇవాళ బాలకృష్ణకి జరిగింది, రేపు మళ్ళీ ఉస్తాద్ భగత్ సింగ్ జరగవచ్చు, లేదా ఇంకో హీరోకి జరగవచ్చు. దీని నుంచి మేలుకోవాల్సిన పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం అయితే ఉందండి. గతంలో కూడా మనం చూసుకుంటే ఏదైతే విశ్వక్సేన్ సినిమాకి సంబంధించి రాజకీయ పరంగా గతంలో ఉన్న పృథ్వీరాజ్ ఒక మాట అందుకు ఆ సినిమాకి సంబంధించి హెచ్డి ప్రింట్ ఒకరోజు ముందే వదిలేశారు. సినిమా కంప్లీట్గా దెబ్బతీసేసి ప్రొడ్యూసర్స్ని బాగా దెబ్బ కొట్టారు. అసలు పైరసీ విషయంలో కూడా వీళ్ళు రాజకీయ ప్రమేయాలు ఉన్నాయనిపిస్తుంది. సినిమాలను దెబ్బ కొట్టడానికి అది కూడా ఇప్పుడు ఎట్లా ఉందంటే సోషల్ మీడియా వింగ్స్ ఎట్లాగో పైరసీ వింగ్స్ పార్టీలకి పైరసీ వింగ్స్ కూడా పెట్టుకుంటారేమో అనిపిస్తుంది. సోషల్ మీడియా వింగ్స్తో ప్రచారాలు చేసుకుంటున్నట్టుగా ఈ సినిమాలకి దెబ్బ కొట్టడానికి, సినిమా వాళ్ళని దెబ్బ కొట్టడానికి, సినిమా వాళ్ళు రాజకీయాలు రాబోయే సినిమా వాళ్ళని కూడా దెబ్బ కొట్టడానికి చేయొచ్చు. ఇప్పుడు ఆ ప్రమాదం కూడా పొంచి ఉంది. అయితే ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం దీనిపైన తక్షణమే కొన్ని చర్యలు తీసుకోవాలి. ఇలాంటిగా పనిచేస్తున్నారు, వ్యతిరేకంగా పనిచేస్తున్నారు వాళ్ళని కూడా కొంత శిక్షించాలని చెప్పేసి అయితే ఏపీ ప్రజలు అంటున్నారు. అంటే పైరసీ ఎంత పెనుభూతమో అదేవిధంగా ఈ సినిమా ముందే రిలీజ్ కాకుండా చేసేటువంటి ఒక ప్రయత్నాలు కావచ్చు, కుట్రలు కావచ్చు, అంతే పెద్ద ప్రమాదం అని చెప్పేసి అంటున్నారు. సో ఈ సినిమాతో కొంత మేలుకొని కూటమి ప్రభుత్వం ఎవరైతే చేస్తున్నారో దీన్ని అనుకున్న వాళ్ళ మీద విచారణ చేసి తగు శిక్షలు వేయాలని చెప్పేసి అయితే ఏపీ ప్రజలు కోరుకుంటున్నారు. మీరేమంటారు? ఖచ్చితంగా ఇంటెలిజెన్స్ విభాగంతో ముందు అసలు ఎవరెవరు ఉంటున్నారు వెనకాల, ఇది వాళ్ళుగా వేస్తున్న కేసా, లేకపోతే దీని వెనకాల ఈ శక్తులు ఎవరెవరు ఉన్నారు అనేది ముందు బయట లాగాల్సిన అవసరం అయితే ఉంది. అది ప్రమాదకరం. భవిష్యత్తులో ఏ సినిమా వచ్చినా అది ప్రమాదకరం కాబట్టి అదే అండి. సో వీలైనంత వరకు సినిమా రంగంలో రాజకీయ ప్రమేయాన్ని కావచ్చు, రాజకీయ శక్తుల్ని ఎలా చూడాలంటారు? అసలు సినిమా రంగంలోకి రాజకీయ శక్తులు ఎంటర్ కాకుండా చేయటం బెటర్ అండి. ఎందుకంటే ఈ సినిమాలు తీసి దెబ్బ కొట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు కూడా అలాగే చేశారు, అప్పుడు జరిగింది. ఓ కృష్ణ గారు నా పిలిపే ప్రభంజనం సినిమా ఎందుకు తీశారు? ఇప్పుడు మండలాధీశుడు అనే సినిమాలు ఎందుకు వచ్చినాయి? గండిపేట రహస్యం అనే సినిమాలు ఎందుకు వచ్చినాయి? అంటే రాజకీయాలు రాబట్టే ఎంటర్ అవ్వబట్టే కదా. అది దాన్ని అరికట్టగలగాలి. ఎందుకంటే సినిమా ఇప్పుడు వర్మ గారితో సినిమాలు చేయిస్తున్నారు, ఎందుకు చేయిస్తున్నారు? ఇట్లా ఇవన్నీ కూడా అంటే తీయించిన సినిమాలే కాకుండా వర్మ గారికి ప్రభుత్వం నుంచి 2 కోట్లు ఇవ్వటం. ఇప్పుడు దాంట్లో నుంచి బడ్జెట్ కేటాయించేస్తున్నారు. రాబోయే ఎన్నికలు 2029 ఎన్నికలు వస్తున్నాయి, మీరు ఈ సినిమాలు చేయండి, ఇది కాన్సెప్ట్ చెప్పేస్తున్నారు, ఇచ్చేస్తున్నారు. ఈ తరహా వచ్చింది. అదే రాజకీయాలు సినిమాలకి సంబంధాలు దగ్గరైపోయినాయి, అది ఇటు ఇదటు వెళ్ళిపోయినాయి. ఎందుకంటే వీళ్ళు ఇమేజ్ రూపంలో అభిమానులతో మీటింగ్ పెడితే వేలల్లో వచ్చేస్తున్నారు, లక్షల్లో జనం తరలి వస్తున్నారు. అది తమిళనాడులో కూడా చూసాం. తమిళనాడు విజయ్ పార్టీ పెట్టినప్పుడు ఏం జరిగిందో, మీటింగ్ పెట్టినప్పుడు ఏం జరిగిందో చూసాము. మనం ఒకే ఒక్కటి సినిమాలో ఏం జరిగిందో చూసాము, అదే జరుగుతుంది ఇప్పుడు కూడా. అవును. సో చూద్దాం సార్, ఖచ్చితంగా ఇలాగ కుట్రకు పాల్పోయిన వాళ్ళు ఎవరైతే ఉంటారో, కొంత రెడ్డి సామాజిక వర్గం రాజకీయ పరంగా కొంత ఎవరైతే ఉన్నారో, అదిగాక ఆ సామాజిక వర్గానికి సంబంధించి బాలకృష్ణ గారికి ఫ్యాన్స్ చాలామంది ఉన్నారు. కానీ రాజకీయంగా ఎదుర్కోలేక ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నటువంటి కొంతమంది పైన కూటమి ప్రభుత్వం తగు యాక్షన్స్ తీసుకోవాలని చెప్పి కోరుకుందాం. నమస్తే సార్. నమస్తే.